ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. రేపైతే ఇండిపెండెన్స్ డే కదా. సో చిన్న బాబుని అయితే అల్లూరి సీతారామరాజు గెటప్ వేద్దాం అనుకున్నాను. సో మా ఇంట్లోనైతే బాణం ఉంది, అలాగే ఇవి బాణాలు స్టోర్ చేసుకోవడానికి బాక్స్ తయారు చేస్తున్నా. సో ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఆయన అరకులో తీసుకొచ్చిండు, సో అందుకనే బాణం ఓకే అని ఇవి పెట్టుకోవడానికి అది బాక్స్లా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మీసం ఉన్న గడ్డం చేద్దాం అనుకుంటున్నా. అవి వస్తాయో లేవో తెలీదు, వస్తే చూపిస్తాను, రాకపోతే మార్కర్తో పెడతాను అని అనుకుంటున్నాను. చిన్నబాబు కదా, ఉంచుకుంటాడో లేదో, మార్కర్ అయితే తూపేసుకుంటాడు కావచ్చు అని అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, బాక్స్ క్యాప్ తీసేసి ఎక్కడికి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసుకున్నాను. అండ్ దీనికి ఇప్పుడు కలర్ పేపర్ పెడతాను, అంతే ఫ్రెండ్స్. అయితే ఇలా బాణాలు పెట్టడానికి చిన్న హోల్స్ లాగా వేస్తున్నాను. సో ఇలా హోల్స్ అయితే వేసుకున్నాను. ఆ హోల్లో నుంచి అయితే గమ్ రావట్లేదు, పిన్నిస్ పెట్టిన హోల్ నుంచి గమ్ రావట్లేదు. సో ఫ్యాన్ కింద పెట్టేసి అది గడ్డగట్టేలా చేసిళ్ళు, హోల్ నుంచి రావట్లేదు. అందుకనే నా ఫింగర్ తీసి అందులో పెట్టి అయితే పెడుతున్నాను గమ్. చూడండి ఫ్రెండ్స్, పేపర్కి సో గమ్ పెట్టి బాటిల్స్కి స్టిచ్ చేసిన, లోపల బయట స్టిచ్ చేసి, అలాగే చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే చేసి పెట్టాను. సో రోజ్ ఫ్లవర్స్ చేసే వీడియో నేను తీసుకోలేదు, చిన్నోడు అప్పటికి లేస్తాడేమో అని హడావిడిలో చేసినాను. అప్పటికి జై వచ్చేసిండు నేను రోజ్ ఫ్లవర్స్ చేస్తూ ఉంటే. సో జై వచ్చిన కాబట్టి ఆ సౌండ్కి శ్రీ ఎక్కడ లేస్తాడో అని వీడియో ఆఫ్ చేసి అయితే సైలెన్స్గా చేసుకున్నా నా పని. సో అందుకనే ఆ వీడియో తీయలేదు. లాస్ట్కి ఎలా ఉందో నేనైతే కొంచెం వీడియో తీసిన, అలాగే ఒక ఫోటో తీసిన, సో పెట్టిన చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వైట్ కలర్ థ్రెడ్ కట్టిన, ఎందుకంటే వేసుకోవాలి కాబట్టి. సో అటు ఇటు హోల్ వేసి వైట్ కలర్ థ్రెడ్ కట్టేసిన తర్వాత రోజ్ ఫ్లవర్స్ అనేది చేసి పెట్టిన, అంటే అది బాటిల్ అని తెలియకుండా. సో అందుకనే రోజ్ ఫ్లవర్స్ చేసి చుట్టూరు పెట్టేసిన. సో లేకపోతే అంత బాగా లేకుండే చూడ్డానికి అని
పెట్టిన. అదొక చిన్నది వాడు వేసుకుంటాడో లేదో తెలియదు కానీ నేనైతే రెడీ అయితే చేస్తున్నాను. సో వేసుకుంటే చూడ్డానికి బాగుండాలి కదా అని అయితే చేస్తున్నాను. సో ఫైనల్గానైతే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో రేపు ఎలా రెడీ అయిందో చూపిస్తా ఫ్రెండ్స్. బాయ్. అంతే ఈ వీడియో.